Hey students, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్ పేరు వచ్చేసి ఎఫ్ఎం నవాబ్ అకాడమీ. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకోబోతున్నాం. దానికన్నా ముందు అయితే చాలామందికి అయితే స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉన్నాయి. ఏమని మనకైతే సెప్టెంబర్ 18th రోజు అనేవి 10 minutes కోసం అయితే ఓన్లీ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు అయితే సీట్ అలాట్మెంట్స్ కొంతమంది అయితే చేసుకున్నారు. ఇంకా మనమైతే అదే చాలామంది అడుగుతున్నారు, మనకైతే అదే సీట్ అలాట్మెంట్స్ ఉంటాయా లేకపోతే మనకైతే చేంజ్ అవుతాయా? ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, అన్న ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అనేవి ఎగ్జాక్ట్ ఈరోజు 20 సెప్టెంబర్కి వస్తాయా లేకపోతే టైం చెప్పండి అనేది చెప్తున్నారు. గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనం తెలుసుకుందాం. ఇంకా వచ్చేసి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా ఇంకా మన ఛానల్లో అయితే అకాడమిక్ క్యాలెండర్స్ ప్లస్ ఇంకా మనకైతే టైం టేబుల్స్ ఇంకా వచ్చేసి మిడ్ 1 ఎప్పటి నుంచి జరుగుతుందో అది కూడా నోటిఫై ఇవ్వడం అనేది జరుగుతుంది చూడండి. ఇంకా వచ్చేసి చాలామంది అయితే హిందీ వర్జన్ కావాలి అని చాలామంది అయితే అడుగుతున్నారు. గైస్ మీకోసం అయితే హిందీ వర్జన్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది చూడండి. ఇంకా మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఏ కాలేజ్ కోసం మీరైతే వెయిట్ చేస్తున్నారో అది కూడా మనకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వచ్చేసి జేఎన్టీయూ ఏ కాలేజెస్లో వచ్చేసి మనకైతే మిడ్ 1 వచ్చేసి 22 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది చూడండి. మిడ్ 1 ఇంకా చాలామంది అయితే చెప్పలేదు ఈ వీడియోలో, మా ఛానల్లోనే ఫస్ట్ చెప్పడం అయితే జరుగుతుంది చూడండి. నేను చెప్తున్నాను చూడండి, జేఎన్టీయూ ఏ అంటే అనంతపురం. మీరు ఏ యూనివర్సిటీ, జేఎన్టీయూ హెచ్ఆ, ఏఎన్టీయూ కేనా, కాకినాడనా, అదైతే మీరు మీ యూనివర్సిటీలో తెలుసుకోండి. ఇంకా మీకు కావాలంటే మన కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వచ్చేసి చాలామంది అయితే అడుగుతున్నారు, మనకైతే డీలే అవ్వడం అయితే జరుగుతుందా లేదా అనేది. గైస్ మనకైతే 22 నుంచి అయితే దసరా హాలిడేస్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనమైతే చూసుకున్నట్లు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తున్నాను, మనకైతే అదే బీఫార్మసీ వాళ్ళకు కూడా అయితే అదే హైకోర్టులో వేయడం అనేది జరిగింది. ఇంకా వచ్చేసి పీసెట్ వాళ్ళది కూడా ఈ రోజే 21 ఆఫ్ సెప్టెంబర్కి అయితే రావడం అనేది జరుగుతుంది చూడండి. ఇంకా వచ్చేసి మనకైతే నాకు తెలిసినట్టు మనకైతే ఈ రోజు అయితే డిలే అవ్వడం అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ అకార్డింగ్ టు ది ప్రీవియస్ సిచ్యువేషన్స్ మనం అయితే చూసినట్టయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది చూడండి ఈ రోజే. గైస్ దానికన్నా ముందు అయితే మేము మీకు ఒక నోటిఫై ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి. ఈరోజు మనమైతే మన ఛానల్కి అయితే జాయిన్ అయిపోండి గైస్. 5:30 నుంచి అయితే మనమైతే లైవ్ రావడం అయితే జరుగుతుంది చూడండి. అందరం కలిసి మనమైతే చూద్దాం ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్స్ వస్తాయో లేవా. గైస్ అందరూ మర్చిపోకుండా మనకైతే లైవ్ 5:30కి అయితే స్టార్ట్ అయితే జరుగుతుంది చూడండి. అందరు లైవ్కి అయితే జాయిన్ కావండి. ఇంకా గైస్ మనకైతే ఫైనల్లీ థర్డ్ ఫేజ్ అయితే ఈ రోజుకైతే ముగిసిపోతుంది. గైస్ ఆల్ ది బెస్ట్ గైస్. మీరు కొనుక్కున్న కాలేజెస్, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు సీట్ దొరకాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే గైస్, రైట్ ఇస్